ఈ రోజు పొద్దున్న నుంచి ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, ట్విట్టర్ చూసుకున్నా, లేకపోతే ఏ సోషల్ మీడియా టైమ్ లైన్ చూసుకున్నా సరే గేమ్ చేంజర్ సినిమా హెచ్డి క్లిప్స్, అలాగే సాంగ్స్ లోని హెచ్డి క్లిప్స్ అయితే తెగ ట్రెండ్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా విత్ 5.1 క్వాలిటీ ఆడియోతో అల్ట్రా హెచ్డి ప్రింట్ అయితే లీక్ అయింది. అదేంటి ఇలా హెచ్డి ప్రింట్ లీక్ అవుతుంటే సినిమా టీం వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. అసలు ఇది సినిమా టీం వాళ్ళే లీక్ చేశారని చాలా మందికి చాలా రకాలైన డౌట్స్ అయితే వస్తున్నాయి. దీనికి కారణం ఏంటయ్యా అంటే ఇక్కడ మీకు కొన్ని ఫోటోలు అయితే చూపిస్తా చూడండి. ఈ సీన్ లో మీరు ట్రైలర్ లో దానికి కారణం ఏంటయ్యా అంటే ఒక్కసారి ఈ ఫోటో అయితే చూడండి. యాక్చువల్ గా ఇది ట్రైలర్ లో కూడా ఈ షార్ట్ అయితే ఉంటది. మనీ అయితే అలా గ్రాడ్యువల్ గా ఒక లైన్ లో తగ్గుతూ అయితే ఉంటది. సినిమాలో కూడా సేమ్ షార్ట్ అయితే ఉంటది. కానీ ఈ రోజు రిలీజ్ అయిన ప్రింట్ లో అలా అయితే మనీ అయితే తగ్గవు అనమాట, అలాగే ఉంటాయి. ఇంకా దాని తర్వాత ఈ షార్ట్ అయితే చూడండి. అప్పన్న మన అంజలి గారిని ఎత్తుకున్న షార్ట్ అనమాట. సినిమాలో ఈ షార్ట్ వెనకాల బ్రైట్నెస్ తో సన్ అయితే అలా కనబడతా ఉంటాడు. ఇక్కడ మీకు విఎఫ్ఎక్స్ ఇంకా పూర్తవనే ప్రింట్ కాబట్టి ఇక్కడ అదైతే మీకైతే కనబడట్లేదు. ఇంకా మీరు చూసుకోండి ఈ షార్ట్ లో అయితే చూడండి. ఇక్కడ జనం చూడండి ఎంత తక్కువగా ఉన్నారో. సినిమాలో చూసుకుంటే విఎఫ్ఎక్స్ పూర్తయిన తర్వాత జనం చాలా మంది అయితే కనబడతారు. కానీ మనకి ఈ రోజు రిలీజ్ అయిన ప్రింట్ లో జనం అయితే అలా కనపడలేదు. ఇలాంటి షార్ట్లు అయితే చాలా ఉన్నాయి అన్నమాట సినిమాలో. కాబట్టి ఈ రోజు పొద్దున లీక్ అయిన ప్రింట్ ఖచ్చితంగా ఎడిటింగ్ టేబుల్ మీద నుంచే బయటకైతే రావాలి. ఎవరో లీక్ చేస్తే తప్ప ఇలాంటివి అయితే జరగవు అనమాట. ఇంకా మనం మాట్లాడుకుంటే అయితే ఎడిటింగ్ టేబుల్ నుంచి అయితే బయటికి రావాలి, లేకపోతే ఎడిట్ అయిన తర్వాత విఎఫ్ఎక్స్ చేయమని ఇస్తారు కదా, వాళ్ళ టేబుల్ మీద నుంచి అయినా బయటకైతే రావాలి. ఎవరు చేసినా సరే ఇదైతే అఫీషియల్ ప్రింట్ అయితే కాదు. అంటే మనం సినిమాలో చూసిన ప్రింట్ అయితే కాదు. సినిమాకి ఇవ్వక ముందు రెడీ అవ్వబోతున్న ప్రింట్ అనమాట రిలీజ్ కి. కాబట్టి ఇది ఎవరో లీక్ చేస్తే తప్ప ఇలా పబ్లిక్ లోకి అయితే రాదు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తమనన్న కూడా చెప్పాడు అనమాట. జరగండి సాంగ్ ని ఎవరు లీక్ చేశాడో తెలిసినా సరే వాడిని ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాము. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆడితో కలిసే పని చేసామని తమనన్న అయితే చాలా ఎమోషనల్ గా అయితే చెప్పాడు. అది ఎందుకు అలా జరిగిందో, అలాంటి వాళ్ళతో ఎందుకు పని చేయాల్సి వచ్చిందో మరి వాళ్ళకే తెలియాలి అనమాట. ఈ రోజు కేవలం అలాంటి వాళ్ళ వల్లే సినిమా ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుండగానే ఓటీటీలో ఇంకా రాక మునుపే సినిమా అయితే హెచ్డి ప్రింట్ అయితే లీక్ అయిపోయింది. ఇది కేవలం ప్రొడక్ట్ మీద ఉన్న నెగ్లిజెన్స్ వల్లే, ప్రొడక్షన్ హౌస్ కి లేకపోతే డైరెక్టర్ కి ఉన్న నెగ్లిజెన్స్ వల్లే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సర్లేండి, ఇంకా అయిపోయింది, అది అయిపోయింది. దీన్ని అయితే మనం వెనక్కి అయితే తేలం. ఇంకా నిన్న రాత్రి ఒక డిఫరెంట్ రూమర్ అయితే సోషల్ మీడియాలో అయితే పుట్టించారు. అదేంటయ్యా అంటే RC16 సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ గారు తప్పుకున్నట్టు, అలాగే డిఎస్పి గారు మన ఏఆర్ రెహమాన్ గారిని రీప్లేస్ చేస్తున్నట్టు ఆ చెత్త పుకారు క్రియేట్ చేసిన చెత్తగాళ్ళకి చెప్పేది ఏంటయ్యా అంటే RC16 సినిమాలో ఇప్పటికే 4 సాంగ్స్ ని ఏఆర్ రెహమాన్ గారు అయితే కంపోజ్ చేయటం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. 4 సాంగ్స్ కంప్లీట్ అయిపోయినాయి అంటే ఈ పాటికి ఎంతో కొంత బీజిఎం వర్క్ కూడా జరిగిపోయే ఉంటది. కాబట్టి అక్కడ ఆయన తప్పుకునే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ మీలాంటి వాళ్ళ కోసం ఆయన గనక తప్పుకుంటే వేరే డైరెక్టర్ వచ్చి చేసేది కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే. కాబట్టి అలాంటివి ఏమి జరగవు. పకటి కళలు అయితే కనడం అయితే మానేయండి. కాబట్టి ఇలాంటి పుకార్లు షికార్లు అయితే చేస్తానే ఉంటాయి. ఇలాంటి పుకార్లను అయితే అసలు పట్టించుకోకండి. ఇంకా లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.